హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది అనకాపల్లి కూరగాయల మార్కెట్ అండి. నేనైతే ఎక్కువగా వెళ్ళను. సో ఈరోజు సండే సరదాగా వెళ్ళాలనిపించి మార్నింగే మా ఆయన తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారండి. సో కూరగాయలు తెల్లవారి ఉదయాన్నే వెళ్తే అంటే పండించుకున్న వాళ్ళు వచ్చి అమ్ముతారు, కొంచెం మనకి రేట్ పాసిబుల్గా ఇస్తారు. అనకాపల్లి ఎవరైనా దగ్గరగా ఉండి తెలియలేని వాళ్ళు ఉంటే ఉదయాన్నే వెళ్ళి తీసుకోండి. కూరగాయల రేట్లు అయితే బాగానే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ యూట్యూబ్లో పెడుతున్నాం వీడియోస్ అంటే చాలామంది అయితే ఈ బాబు మాకు తీయండి అని చెప్పి మా ఆయన చాలామంది అడిగారు. సో అలా కొంతమందితో వీడియోస్ తీశారు చాలామంది. సో ఆ వీడియో మీకోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయలేని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేమేం తీసుకున్నామో మీకు తర్వాత వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. ఈవిడైతే బాబు వీడియో బాగా తీయ అని చెప్పేసి అడుగుతున్నారు మా ఆయన్ని. టమాటీలు కేజీ 10 అని, దొండకాయలు అన్నీ కూరగాయల రేట్లు అన్నీ చెప్తున్నారు ఈవిడ పక్కన ఆవిడ కూడా. సో వాళ్ళకి చాలా సరదాగా అనిపించింది వీడియో తీస్తుంటే. బాబు తీయండి బాబు, మాకు వీడియో తీయండి, ఫొటోస్ తీయండి అని వాళ్ళు అడుగుతున్నారు. అలా అడుగుతుంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా ఆవిడైతే మాతో కొంచెం గొడవ అన్నట్టే మాట్లాడారు. పోలే బాబు, మా అబ్బాయి మాకు ఫోటోలు ఎలాగో తీయట్లేదు, మీరైనా తీయండి అని చెప్పేసి అంటున్నారు. మాకు చాలా సరదా అనిపించి నవ్వుకుంటూ వస్తాం. ఏం బాబు ఎందుకు తీస్తున్నాం, ఇంటికి వెళ్ళాక మీ ఆవిడ మీరు ఇంట్లో చూసి నవ్వుకుంటారు, అందుకనే మాకు ఫొటోస్ అయితే వేస్తున్నారని కూడా అడిగారు. సో వాళ్ళు అలా అంటుంటే మాకు చాలా సరదా అనిపించిందండి. ఈ వీడియో ప్లీజ్ చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ఇతనైతే మా ఆయనకు తెలిసేటండి. మా ఆయన్ని పిలిచి ఏం చేస్తున్నారు అంటే యూట్యూబ్లో పెట్టడం వీడియో తీసినాను, ఇదైతే నన్ను కూడా తీయని చెప్పి అతను స్టిల్ ఇచ్చారు. కూర్చున్న షాప్ ముందే అతనిదేనటండి ఆ షాపు, హోల్సేల్ షాపు. సో అతను కూడా థంబ్ సింబల్ వేసి లైక్ చేయండి అని చెప్తున్నారు. సో మేమైతే మార్కెట్ అయిపోయిందండి, వచ్చాము. సో మేమైతే ఏం కూరగాయలు తీసుకున్నామో చూద్దాం రండి. సో ఇంటికైతే వచ్చేసాము. నేను ఏం కూరగాయలు తీసుకున్నానో చెప్తాను, అవి ఎంత కాస్ట్ ఉంటుందో మీరు నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? అప్పుడు వీడియో చివరి వరకు ఎంతమంది చూసారన్నది నాకు తెలుస్తుంది, ఓకేనండి. నేను తెచ్చిన కూరగాయలు అయితే కొత్తిమీర తీసుకున్నాను, తర్వాత తోటకూర, వంకాయలు, ఇంకా చుక్కకూర, తర్వాత కాలీఫ్లవర్ తీసుకున్నాను, తర్వాత చిక్కుడుగాయలు తీసుకున్నాను, టమాటాలు తీసుకున్నాను. అవి కూడా బయట తీస్తున్నాను చూడండి. సో నేను తీసుకున్న కాయగూరలు అయితే ఇవి అయితే మీరైతే ఎంత కాస్ట్కి కొంటారో, నేను ఎంత కొన్నానో గెస్ చేసి చెప్పాలి, ఓకేనా? గెస్ చేసి చెప్పి నాకు కామెంట్లో చెప్పండి. అప్పుడు మీరు వీడియో చివరి వరకు చూసారా లేదా అన్నది కూడా నాకు తెలుస్తుంది, ఓకేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మా మార్కెట్, మా సండే మార్కెటింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయో మాకు కామెంట్. మీరు ఎవరైనా అనకాపల్లి దగ్గరగా ఉండి తీసుకోవాలనుకుంటే, నాకు తెలిసి అనకాపల్లి మార్కెట్కి, కూరగాయల మార్కెట్కి తెల్లవారు వెళ్ళి తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నేనైతే ఎక్కువగా వెళ్ళండి, ఎప్పుడో రేర్గా మా ఆయన వస్తూ ఉంటే తెచ్చేస్తారు. సో నేనైతే ఈ వీక్ వెళ్ళాను, ప్రతి వారం అయితే వెళ్ళను నేను. ఈ వారం అయితే నాకు పర్వాలేదు అనిపించే. సో ఇవి మేము తీసుకున్న కూరగాయలు అయితే, వీటి రేట్ ఎంతో, ఇవన్నీ ఎంత రేటుకి అయితే వస్తాయో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.